సో నమస్తే అందరికి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం అయితే ఈరోజు అయితే గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాం అనమాట, దుల్పేట్. సో ఇక్కడ వినాయకుడు చూసుకోవచ్చు. మనకైతే అన్న వాళ్ళు అయితే కృష్ణుని రూపంలో 4 హ్యాండ్స్ తో ఉన్నారు వినాయకుడు వచ్చేసి. సో కుందన్ వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. చూసుకోవచ్చు, కింద అయితే కమలం పూలు ఉన్నాయి. సో రైట్ సైడ్ లో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే చిన్న చిన్న విగ్రహాలు ముంబై స్టైల్లో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కృష్ణుని అవతారంలో మనకైతే విగ్రహం వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడు. సో పికాక్ కూడా ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో జ్యువెలరీ ఒక్కసారి చూసుకోవచ్చు, ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే రిప్రజెంట్ చేస్తున్నారు మనకైతే. ఒక్కసారి కళ్ళు ఇంకా మనకి గోల్డ్ కలర్ వేస్తే సెట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకు బంబం బోలే ద్వారా మనకైతే వినాయకుడు వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు విత్ 4 హ్యాండ్స్. సో కింద అయితే మనకు టైగర్ స్మైలింగ్ ఫేస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే కుందన్ వర్క్ అనేది చేస్తున్నారు ప్రతి గణేష్ కి. ఇక్కడ ఉన్న ప్రతి గణేష్ కి. సో వెనకాలైతే రాముడు బ్యాక్గ్రౌండ్ లో. సో ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం దాదాపు మనకు 12 to 13 ఫీట్స్ ఉంటది విత్ బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు కుందన్ వర్క్. సో ప్రతి విగ్రహానికి మనకి యూనిక్ గా కుందన్స్ అనేది అటాచ్ చేస్తున్నారు, మన తొండం మీద అయినా కానీ జ్యువెలరీ మీద అయినా కానీ. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకైతే దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది బ్యాక్గ్రౌండ్. సో ధోతి వర్క్, జ్యువెలరీ వర్క్, ఐస్ పెయింటింగ్ అయినా కానీ ఇవన్నీ అయితే మనకైతే వినాయకుడు వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు, జ్యువెలరీ ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే వేశారు. సో కిరీటం చూసుకోవచ్చు మనకు ఎంత బాగుందో కుందన్ వర్క్. సో డిస్క్రిప్షన్లో అయితే అన్న వాళ్ళ నంబర్ అయితే ఇస్తారు, ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి, బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో చూసుకోవచ్చు, స్వామివారు ఎంత హైట్లో మనకైతే కూర్చోబెట్టారు అన్న వాళ్ళు. సో ఇక్కడ కూడా సో ప్రతి విగ్రహం మనకైతే యూనిక్ గా అన్న వాళ్ళు అయితే కుందన్ వేస్తున్నారు. చూసుకోవచ్చు, ప్రతి విగ్రహం సింగిల్ పీస్ అన్నమాట. సో చూసుకోవచ్చు, కుందన్ వర్క్ ఎంత బాగుందో అన్న వాళ్ళ దగ్గర అయితే అవుట్పుట్ అయితే. సో ఇక్కడ అనేది కుందన్ వర్క్ అనేది స్టార్ట్ కాలే. సో ఇక్కడైతే అయిపోయింది. సో లోపలైతే ఇంకా విగ్రహాలు ఉన్నాయి, చూసుకున్నాం అవి కూడా మనమైతే. సో చూసుకోవచ్చు, ఎన్ని విగ్రహాలు అయితే అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయో. సో చిన్న చిన్న విగ్రహాలు అనమాట, ఒక 7 ఫీట్స్ ఉంటాయి హైట్ వచ్చేసి అయితే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే లయన్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, స్వామివారి అయితే సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది, కూర్చున్న విధానమైన. సో ప్రతి విగ్రహానికి మనైతే యూనిక్ కుందన్స్ అనేది అటాచ్ చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ కూడా పికాక్ ఇచ్చారు సైడ్ కి. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నదో. సో ఇక్కడ కూడా ప్రతి విగ్రహం మనకి యూనిక్ సింగిల్ పీస్ అన్నమాట. సో చూసుకోవచ్చు, బంబం బోలే మనకైతే లింగం ఇచ్చారు. సో ఈ విగ్రహాల హైట్ వచ్చేసి మనకు 7 to 8 ఫీట్స్ ఉంటాయి. సో చూసుకోవచ్చు, కుందన్ వర్క్ అనేది జబర్దస్త్ ఉందన్నమాట. సో మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది అనమాట, పబ్లిక్ డిమాండ్ అనమాట ఇక. సో అన్న వాళ్ళు అయితే మనకైతే కస్టమైజేషన్ కూడా ఆప్షన్ ఇచ్చిళ్ళు అనమాట. మన ఇష్టంతోనే కుందన్ అనేది వేయచ్చు, మళ్ళీ ధోతి కూడా. సో ఈ విగ్రహానికి కుందన్ వేయలేదు. సో ప్రతి విగ్రహానికి మనకైతే ఆల్మోస్ట్ కుందన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ కూడా చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.